భారత్ పై దాడి చేసేందుకు వేల సంఖ్యలో సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారంటూ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పేరుతో విడుదలైన ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది కాదు, వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. వారు భారత్లోకి చొరబడడానికి అనుమతించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆడియోలో ఉంది. తాను మొత్తం సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుందని ఆడియోలో అజార్ చెప్పాడు. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి అమరవీరులు అయ్యేందుకు ఉత్సాహంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. అయితే ఆడియో రికార్డింగ్ ఎప్పటిది, నిజమా కాదా అనేది నిర్ధారణ కాలేదు. ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది మృతి చెందారు. మసూద్ అజహర్ సోదరి, బావ, మేనల్లుడు సైతం ఉన్నారు. ఆపరేషన్ సింధూర్పై జైషే మహమ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజహర్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్ సింధూర్పై తనకు భయం లేదు, నిరాశ లేదు, విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోడీ భారత్లను నాశనం చేస్తానంటూ లేఖలో చెప్పుకొచ్చాడు. భారత్లో ఇప్పటి వరకు జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజర్ది కీలక పాత్ర. 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడులతో సహా అనేక ఉగ్రదాడులకు ఇతను సూత్రధారిగా ఉన్నాడు. 2016లో పఠాన్కోట్లో ఎయిర్ బేస్పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్ అజర్ పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజర్ ఉన్నాడు. అజర్ ఆడియో నేపథ్యంలో భారత నిఘా వ్యవస్థలు అలర్ట్ అయ్యాయి. ఆ ఆడియో ఇప్పటిదేనా, వాయిస్ అజర్దేనా అనే తేల్చే పనిలో పడ్డారు.